19,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంఓఏలు జరిగినాయి. 104 ఎంఓఏలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్ టూరిజం ఆధ్వర్యంలో, శాఖ ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి విజన్తో. మీరు చూసుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పటమే కాదు, దేశాలు తిరుగుతున్నారు, రాష్ట్రాలు తిరుగుతున్నారు, దుబాయ్ వెళ్ళారు, దావోస్ వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళినా టూరిజం ప్రమోషన్ కోసం పనిచేస్తున్నారు. ఆయనకున్న విజన్ కానీ లేదా ఆయనకున్న ఇమేజ్ కానీ దేశాల్లో, రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 19-24 మధ్య అడుగంటిపోయిన తర్వాత, ఒక స్పష్టమైన రాజధాని కూడా లేకుండా విచ్ఛిన్నం చేయబడిన తర్వాత, ఏదైతే ఆయన ఆశించాడో ఒక మంచి రాజధాని తీసుకురావాలని, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి దిక్కు లేదు, మొక్కు లేదు. ఎందుకంటే మనం ఉన్న వనరులు, అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ హైదరాబాద్లో వదిలేసి వచ్చాం. ఇటు వచ్చేలకే ఒక ఎడారి లాంటి ఆంధ్రప్రదేశ్ని ఇవ్వడం జరిగింది. కాకపోతే మనకు లకీలీ వీ గాట్ ఏ వ్యాస్ట్ కోస్టల్ ఇది ఉంది కాబట్టి 970 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉంది. సో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, రాష్ట్రానికి తలమానికంగా ఒక రాజధాని ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడ రాజధాని బాగా ఉంటుందో, అభివృద్ధి చెందుతుందో ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడు ఈరోజు ఏందని చూస్తుంటారు కొంతమంది, చంద్రబాబు నాయుడు 34,000 ఎకరాలు లేకపోతే 3 ఎకరాలు తీసుకొని చేయకూడదు, వెర్టికల్గా బాగకూడదా, అట్ట బాగకూడదా అని. మీరు చూడండి, బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడ పరిపాలన చేసినప్పుడు మనం అపోజ్ చేసినప్పటికీ వాడు కట్టినటువంటి తాలూకు ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు ఈ రోజుకి కూడా ఇప్పుడు ప్రజల అవసరాలకు కూడా సరిపోతున్నాయి అంటే ఆలోచించండి. అంటే వాళ్ళు ఒక 100 సంవత్సరాల క్రితం 1947కి వెళ్ళారు, అప్పటికి 1900 అంటే చూడండి, 125 సంవత్సరాల తర్వాత కూడా ఆ రోజు కట్టిన ఆర్డీఓ ఆఫీసు ఈ రోజుకి కూడా ప్రజల అవసరాలకు మించుంది. దట్ ఈస్ ది విజన్ ఆఫ్ దెమ్, దట్ ఈస్ ది విజన్ ఆఫ్ అవర్ చంద్రబాబు నాయుడు.